ప్రైజ్ ద లార్డ్. ప్రకటన గ్రంథంలో మనకు కనిపించే ఇద్దరు సాక్షులు ఎవరు? కొంతమంది మోషే ఏలియాలని చెప్తున్నారు, మరికొంతమంది లేదు లేదు హానోకు ఏలియాలని చెప్తున్నారు, మరికొంతమంది మరొక రకంగా చెప్తున్నారు. అయితే ఇద్దరు సాక్షులు ఎవరు? మనం ప్రకటన గ్రంథమును జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథంలోని అనేక విషయాలు సాదృశ్యరూపకంగా చెప్పబడ్డాయి. కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ఇద్దరు సాక్షులు అక్షరానుసారమైనటువంటి ఇద్దరు మనుషులు కాదు, కానీ ఆ ఇద్దరు సాక్షులు మరి చనిపోయి తిరిగి లేవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వ్యక్తులు కాదు, కానీ ఇద్దరు సాక్షులు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకొరకు ఇద్దరు సాక్షులుగా మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి యోహాను రాశారంటే, యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య కొరకు ఇద్దరిద్దరిని పంపించాడు. అదేవిధంగా పేతురు అంటున్నాడు, మీరు యాజకులైన రాజుల ఇంటున్నారు అని చెప్తున్నాడు. లేదంటే మరి రాజులైనటువంటి యాజక సమూహం అంటున్నాడు.